హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శ్రీలేఖ అన్‌స్క్రిప్టెడ్'. ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళకి భద్రకాళి పండగ మొక్కుందనమాట కొరివిలో. సో, భద్రకాళి పండగకైతే మనం మేకని బలిస్తారు అండ్ బోనం చేయాలి. బోనం చెల్లించాలనమాట. సో, మేము అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చాము అందరము. కానీ పెద్దమ్మ వాళ్ళు ముందే కొరివి ఎర్లీ మార్నింగే వెళ్ళి బోనం రెడీ చేశారు. అండ్ మా వదిన బోనం ఎత్తుకుంది. ఇదైతే బలిచ్చే మేక అనమాట. సో, మనం డప్పుల సౌండ్‌తో మేక, బోనం మనం అందరం గుడికి వెళ్ళాలి. సో, ఇదైతే కొరివిలో మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సో, ఇక్కడ మనకి రూమ్ అలాంటివి ఉంటాయి. మనం అక్కడ కుకింగ్ అన్నీ చేసుకోవచ్చు. చేసుకొని దర్శనానికి వెళ్ళాలనమాట. ఇదైతే మాకు ఊరు పక్కనే. ఇక్కడ వీరభద్రస్వామి వెలిసారనమాట. దీనికి చరిత్ర కూడా ఉంది. అక్కడ వీరభద్రస్వామి వెలిసి కల్లోకొచ్చారు రాజుకి. టెంపుల్ ఎంత కడుతున్నా గోపురం మూయైతే కావట్లేదనమాట. విగ్రహం పెరుగుతూనే ఉంది. సో, ఎంతగనం పెరిగితే మనం గుడి కట్టుతూనే వెళ్ళిపోవాల్సొస్తుంది అని పెరగడం ఆగడానికి వీరభద్రస్వామి తల మీద మొల కొట్టారంట. సో, అలాగా ఇది కూడా తెలంగాణ ఫార్మ్ అయ్యాకైతే చాలా డెవలప్ చేశారు. ఇదైతే మా ఊరు పక్కనే ఆల్మోస్ట్. సో, ఇలా టెంపుల్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఇదైతే ధ్వజస్తంభం. ఇక్కడ దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వచ్చేసామనమాట. అర్చన చేయించుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ డ్యాడీకి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు అయ్యగారులు. సో, బా మాట్లాడతారు కూడా టెంపుల్‌కి వెళ్తే. ఇంకా మా చిన్న తల్లి చూడండి ఎంత బుజ్జిగా దండం పెడుతుందో. దీని పేరు భువిక, మా అన్న కూతురు. సో, ఇలా అందరం ఫ్యామిలీ అందరం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అర్చనకి పేర్లు చెప్తున్నాము. ఇంకా అయ్యగారు పూజ చేసేసి, అక్షింతలు వేసేసి ఆశీర్వదించేశారు. సో, దీంతో వీరభద్రస్వామి దగ్గర పూజ అయిపోయింది. మీకు టెంపుల్ చూపిస్తారండి. సో, ఒక సైడ్ అయితే ఇట్లా వినాయకుడు, ఇది రామలింగేశ్వర లింగం ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇది వీరభద్రస్వామి గర్భగుడి. చూడండి ఎంత ఫెరోషియస్‌గా ఉంటారో స్వామి. పక్కనే భద్రకాళి అమ్మవారు కూడా ఉన్నారు కదా! సో, ఇదైతే గర్భగుడి అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇంకొక శివలింగం ఉంటుంది. సో, 2 సైడ్స్ 2 శివలింగాలు ఉంటాయి. మీకు తెలుసో లేదో వీరభద్రస్వామి శివుడి అంశ. సో, అందుకని అక్కడ శివలింగాలు కూడా ఉంటాయి. అండ్ ఇలాగ అమ్మవార్లది ఇది కూడా ఉంటుంది. అండ్ ఇలా టెంపుల్ బయటికి వెళ్ళిపోతే మనకి టెంపుల్ పక్కనే ఆ గర్భగుడి పక్కన ఇంకొక టెంపుల్‌లో భద్రకాళి అమ్మవారిది కూడా ఉంటుంది. సో, మళ్ళీ దీనికి కూడా డప్పుల చప్పుడు. అండ్ ఇక్కడ మేకతో పాటు మనము 3 ప్రదక్షిణలు చేస్తాము భద్రకాళి పండుగ చేయడానికి. సో, అలా 3 ప్రదక్షిణలు అయ్యాక మనం లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసి, ఇది అమ్మవారు. కింద మీరు చూస్తే ఆ యెల్లో కలర్ ఉంది కదా! అది అమ్మవారనమాట. సో, అక్కడ మనం తెచ్చిన శారీ, గాజులు, పండ్లు, ప్రసాదాలు అన్నీ పెట్టి పూజ చేసుకోవాలి. లోపల ఇలా ఉంటుంది. అమ్మవారి ఫొటోస్, విగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడి నుంచి అయితే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాను. ఎందుకో చాలా బా అనిపిస్తుంది అమ్మవారి బ్యాంగిల్స్ తీసుకుంటే. సో, ఇలాగైతే టెంపుల్‌లో పూజ చేసేసుకొని మళ్ళీ బయటకొచ్చేసాక ఇది మనం మేకని బలివ్వాలి కదా! సో, దానికి ఇక్కడ కళ్ళు ఆరబోస్తారనమాట. మనం మొక్కుకొని ఫస్ట్ మనం ఒక మొక్కు మొక్కుకొని అది నెరవేరాక అంటే పండగ చేస్తారు. సో, ఎవరైతే మొక్కుకున్నారో ఆ ఫ్యామిలీ అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. సో, ఇలా కల్లారు పోసి మేకకి పసుపు, కుంకుమ అవన్నీ వేసి అంటే అమ్మవారికి దండం పెట్టుకొని కృతజ్ఞత చెప్పుకొని మళ్ళీ మనకేమన్నా ఉంటే కోరికలు నెక్స్ట్‌వి మనం మొక్కుకుంటూ ఉంటాము. అలాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయాలనమాట. సో, ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడైతే అనుకోకుండా ఒక స్ట్రేంజ్ అంటే స్ట్రేంజ్ కాదు, భలే విచిత్రంగా సిట్యుయేషన్ అయిందనమాట. సో, చాలా సేపటి నుంచి అందరం దండం పెట్టుకుంటున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం. కొంచెం బానే సేపు అయింది. 15, 20 మినిట్స్ అయింది. ఇంకా జరదా ఇవ్వట్లేదు ఎలాగా అని ఆలోచిస్తున్నామనమాట. సో, దాని తర్వాత ఏమైంది అంటే నేను అండ్ మా స్వాతక్క ఆల్రెడీ అక్కడే ఉన్నాం. మేము అన్నయ్య వాళ్ళకి ఆడబిడ్డలు అవుతాం కదా! సో, మా పెదనాన్న వాళ్ళ సిస్టర్ కూడా అప్పుడే ఇంకా కొంతసేపటికి వచ్చారనమాట. సో, ఇప్పుడు మనకి ఫోటోలో ఈవిడ మా పెదనాన్న వాళ్ళ సిస్టర్ అనమాట. సో, తను కూడా వచ్చి దండం పెట్టుకున్నాక అనుకోకుండా నేను, మా స్వాతక్క, మా చిన్నత్త పక్కపక్కనే నిల్చున్నాము. సో, అది మేక అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి నేను కెమెరా ఆన్‌లో ఉంచాను గానీ అది క్యాప్చర్ అవ్వలేదు. సడెన్‌గా మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మా మీదే జడలా ఇచ్చేసింది. సో, పసుపు, కుంకుమ అన్నీ మా మీదే పడ్డాయి. ఇది టెంపుల్ అక్కడ చెట్టు అవన్నీ ఉన్నాయి కదా! సో, ఇగో ఈ కుంకుమ అవన్నీ నా డ్రెస్ మీద పడ్డాయి అన్నాను కదా! ఇలా పడ్డాయి. సో, బా అనిపించింది. కరెక్ట్‌గా మా ముగ్గురు మీదకే వచ్చి ఇచ్చింది జడత. సో, అండ్ దాని తర్వాత అలా దర్శనం అదంతా కంప్లీట్ అయింది. ఇంకా మళ్ళీ మనం రూమ్స్ తీసుకున్నాం కదా! అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మా వాళ్ళు నన్ను కొన్ని పిక్చర్స్ తీయమంటే ఆ పని కూడా అయిపోయింది. అండ్ వెళ్ళి ఇక్కడ వంటలు చేసేసుకొని తినేయాలనమాట. యాక్చువల్లీ
ఇది జాతర అని చెప్పాను కదా! మాకేంటంటే శివరాత్రి అయిపోయిన 6 డేస్‌కి ఇక్కడ తిరణాలు జరిగేది. చిన్నప్పుడు ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళం ఎడ్ల బండ్లు కట్టుకొని. సో, అప్పుడేంటంటే మా మమ్మీ వాళ్ళు, వాళ్ళ వదినలు అందరూ కూర్చొని గాజులేసుకునేవాళ్ళు. అలా వదిన, మరదళ్ళు అలా గాజులేయించుకుంటారు అని ఉండే అనమాట. సో, అందుకని నేను, మా వదిన, స్వాతక్క మేము కూడా ఒకళ్ళకొకళ్ళు గాజులేయించుకుంటాము అని వచ్చాము. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా అత్త వాళ్ళు, పెద్దమ్మ ఎవరో ఒకళ్ళు ఇట్లా ఏయించేవాళ్ళు. సో, మంచిగా అనిపిచ్చేది. క్యూట్‌గా అనిపిచ్చేది. సో, ఇప్పుడు మళ్ళీ మేము పెళ్లి చేసుకొని, మేము పెద్దవాళ్ళమయ్యి వేసుకుంటుంటే భలేగా అనిపిస్తుంది కదా! సో, మేమిక్కడ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నాం డిఫరెంట్ కలర్స్. సో, వాటినే చెక్ చేస్తున్నాము. రెడ్, వాయిలెట్, ఇంకా ఇది సారీ లావెండర్, ఇంకా గ్రీన్ కలర్‌లో సేమ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మా అన్నయ్య వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ. సో, దాని సెలబ్రేషన్స్ చాలా ఫన్ ఉంటుంది. మా ఫ్యామిలీస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాయో చూసేద్దాము. సో, స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Srilekha Unscripted. And thank you so much for all the love you're showing. See you guys in the next video. Until then, see you. Tada. Bye bye.